12 అవర్స్ బ్యాక్ సమంత, త్రిష, ఇంకా దుల్కర్ లాంటి చాలామంది సెలబ్రిటీస్ ఆల్ ఐజ్ ఆన్ రఫా అన్న పోస్ట్ని షేర్ చేస్తున్నారు. బట్ మనలో చాలామందికి ఆల్ ఐజ్ ఆన్ రఫా అన్న కేసు గురించి తెలీదు. మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని లాస్ట్ దాకా చూడండి. రఫా అనేది ప్యాలెస్టైన్ గాజా స్ట్రైప్లో ఉన్న ఒక సిటీ. అక్కడ 1,40,000 పాపులేషన్ మాత్రమే ఉంటారు. ఇంకా పోతే గాజా నుంచి ఈజిప్ట్కి వెళ్ళడానికి రఫా అనేది ఒక క్రాసింగ్ పాయింట్. సో ట్రెండింగ్ పాయింట్కి వస్తే మొన్న సండే రోజు ఇజ్రాయెల్ రఫా మీద ఎయిర్ స్ట్రైక్ చేసింది. అండ్ ఈ అటాక్ మిలిటరీ మీద కాకుండా నార్మల్ సివిలియన్స్ పైన జరిగింది. ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి క్రిటిసిజం స్టార్ట్ అయిన తర్వాత ఇజ్రాయెల్ పీఎం ఈ అటాక్ ఒక ఎర్రర్ వల్ల జరిగింది అనే స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. కానీ ఈ ఎర్రర్ది రీజన్ మాత్రం అతను చెప్పలేదు. ఇంకా పోతే ఈ అటాక్లో 45+ మంది చనిపోయారు. అందులో 4 డెడ్ బాడీస్ మాత్రం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. 45 మంది చనిపోవడమే కాకుండా 200 మెంబర్స్ది ఇంజ్యూరీ కూడా అయింది. సో అర్థమైంది కదా, జరిగిన అటాక్ వాజ్ అన్యాక్సెప్టబుల్. అందుకే ఐజ్ ఆన్ రఫా అనేది ట్రెండ్ అవుతుంది. కోర్స్ మనం దీన్ని ఆపలేము, కానీ దీన్ని మనం షేర్ చేస్తే దీన్ని ఆపగలిగే పర్సన్ దాకా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్లీజ్ కీప్ షేరింగ్ దిస్. థ్యాంక్ యూ.